సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చిన 3 చట్టాలు, అంటే 3 చట్టాలని కాదు, ఈ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పులు. సో ఇవాళ ప్రముఖ న్యాయవాదులు, అలాగే మీకు జడ్జిలు, పోలీస్ అధికారులు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద లెవెల్లో, ఒక వర్గమేమో సపోర్ట్గా నిలబడుతున్నారు. బాగుందండి, ఈ 3 చట్టాల్లో మార్పులు కూడా చాలా చాలా ఉపయోగము అనేవాళ్ళు ఒక వర్గము. అస్సలు ఇది వేస్ట్ అండి, దీన్ని ఎందుకు మీరు మార్చారు, ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏమిటి అంటే, మీరేదో చట్టాల్లో పెను మార్పులు తీసుకొస్తున్నాను, ఒక పిక్చర్ ఇస్తున్నారు, ఇందులో ఎటువంటి న్యాయము లేదు అనే ఇంకొక వర్గం. ఇప్పుడు ఇందులో చాలా చాలా ఫేమస్, అంటే సినిమాలు తీసేవాళ్ళు ముఖ్యంగా, సో ఐపీసీ అంటారు, ఇండియన్ పీనల్ కోడ్. సో దీని మీద ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే పింక్ అని అమితాబ్ బచ్చన్ గారు చేసిన ఒక చిత్రము, దీన్నే వీళ్ళు వకీల్ సాబ్ అని చెప్పి తెలుగులో కూడా తీశారు. సో ఈ చిత్రంలో చాలా చాలా ముఖ్యమైన ఒక టాపిక్ ఏంటండి, మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ FIR. సో అందులో వీళ్ళు పెను మార్పులు తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీకు పెద్ద పెద్ద జడ్జిలు కూడా ఇది ఎంతవరకు కరెక్ట్, సో మేమైతే కామెంట్ చేయలేము, ఎందుకంటే జడ్జిలం కదా, కామెంట్ చేయలేము. ఇంకా చెప్పాలంటే చంద్రచూడ్ లాంటి మీకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన కూడా ఏమన్నారు, ఈ 3 చట్టాల మీద, ఈ మార్పుల మీద నేను ఇప్పుడు మాట్లాడలేను. ఎందుకు, మీకు ఇంకా కూడా ఈ చట్టాలకు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు దీని విషయంలో నేను ఏం మాట్లాడినా కూడా అది మిస్లీడ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ 3 చట్టాల విషయంలో నేను ఇప్పుడు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేను అనడముతో మీకు ఎంతోమంది అడ్వకేట్లు, సో మీరు చెప్పాలి, మీరు ఎవరైనా చూస్తుంటే, అలాగే మీకు విద్యార్థులు, మీకు ఈ చట్టాల్లో పెను మార్పులు వచ్చాయన్న విషయాన్ని మీరు గమనిస్తున్నారా? ఇండియన్ పీనల్ కోడ్ అంటే బ్రిటిష్ వాడు ఆ టైంలో ఏర్పాటు చేసిన ఒక చట్టము, దాన్నే మనము ఫాలో అవుతూ వస్తున్నాము. ఇవాళ దీని పేరును వీళ్ళు మార్చారు, అంటే భారతీయ న్యాయ సంహిత. అంటే భారతీయ న్యాయ సంహిత అంటే సకానికి సగం మంది ఇది ఏంటో కూడా తెలియదండి. దీని యొక్క పూర్వ పేరు ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. సో మరి దీనికి సంబంధించి మీకు ఎక్కడైనా కేసులు, అంటే ఏంటి, BNS భారతీయ న్యాయ సంహిత అనే పేరు మీద ఎవరైనా ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కేసు అనేది ఫైల్ చేశారా అంటే, ఢిల్లీలో ఒక వెండార్, అంటే వీధుల్లో మీకు వ్యాపారము చేసుకునే ఒక వెండార్ విషయంలో మేము భారతీయ న్యాయ సంహిత కేసు అనేది ఫైల్ చేశాము అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది. లేదండి, అలాంటిది ఏమీ జరగలేదని మన హోంమంత్రి అమిత్ షా గారు, మీకు మధ్యప్రదేశ్లో అర్ధరాత్రి 1,80,000 రూపాయలు విలువ చేసే ఒక బైక్ దొంగతనానికి గురైంది. సో దానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత పేరు మీద ఫస్ట్ కేసు భారతదేశంలో నమోదయ్యింది అని చెప్పి మీకు అమిత్ షా గారు చెప్పారు. ఇలాగా అంటే ఒక చట్టంలో మార్పు తీసుకొచ్చారు, చట్టం యొక్క పేరే వీళ్ళు మార్చారు. సో దీనికి సంబంధించి ఇంత కన్ఫ్యూజన్ అంటే, మీరు ఒక్కొక్క మార్పును గమనించారు అనుకోండి, చాలా చాలా ఆశ్చర్యపోతారు. చాలామంది లీగల్కి సంబంధించిన వాళ్ళు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, పోలీసులు ఒక ఇంటికి వెళ్ళారు, లేదా ఒక ఆఫీస్కి వెళ్ళారు, ఎందుకు, సోదా చేయడానికి రైడ్ చేశారు. రైడ్ చేసినప్పుడు వీళ్ళు ఏంటంటే, ఆ సోదాలో ఏమైనా వస్తువులను, ఒక మాదక ద్రవ్యం, అంటే ఒక రెస్టారెంట్ అండి, లేదా ఒక బార్ అనండి, ఇక్కడ మీరు డ్రగ్స్ని పట్టుకున్నారు, మీరేం చెయ్యాలి, ఇమీడియట్గా మీరు వీడియో రికార్డింగ్ అనేది చెయ్యాలి. ఈ వీడియో రికార్డింగ్ అనేది మస్ట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే మార్పులు, ఇది బాగానే ఉంది కదా, వీడియో రికార్డింగ్ చేస్తే ఎవరు ఏ తప్పులు మళ్ళీ, అంటే దాన్ని మీకు దాచడానికి, ఈ మాదక ద్రవ్యాలంతా దాచేసి పోలీసులకు డబ్బులు ఇచ్చి ఇక్కడ అలాంటిది ఏమీ లేదు ఇవన్నీ మాట్లాడొచ్చు కదా, ఆ ఛాన్స్ ఉండదు. మీరు రైడ్కి వెళ్ళారంటే ఇమీడియట్గా అక్కడ వీడియో రికార్డింగ్ చెయ్యాలి. ఏమండి, ఇక్కడ వస్తువు ఉంది, వస్తువు లేదు అనేది మీకు అక్కడ ఆధారాలతో మీరు ప్రూవ్ చేయాలి. ఇది చాలా బాగుంది కదా అని చెప్పి పోలీస్ వర్గాలు అంటున్నారు. అట్ ది సేమ్ టైం, ఒకవేళ ఇది క్రిమినల్ కేసు అనుకోండి, మీకు 2 వాయిదాలకి పైగా మీకు అవకాశమే ఉండదండి. అంటే 2 వాయిదాలు దాటితే 3వ వాయిదా టైంకి మీరు తీర్పు ఇచ్చే తీరాలి. ఒకవేళ ప్రూవ్ అయిపోయింది, ప్రూవ్ అయిన తరువాత 45 డేస్ లోపల ఆ జడ్జి తీర్పు ఇచ్చే తీరాలి.
ఇది ఎలా కుదురుతుంది అనేది ఇవాళ న్యాయ వ్యవస్థలో ఉండే అడ్వకేట్లు అడుగుతున్నారు. 2 వాయిదాల మీకు భారతదేశంలో 72 ఏళ్ల పాటు వాదోపవాదాలు జరిగిన కేసులు ఉన్నాయండి. అంటే బరంపూర్ బ్యాంకింగ్ లిమిటెడ్ అంటారు, తెలుసు కదండి. ఈ బరంపూర్ బ్యాంకింగ్ లిమిటెడ్ ఎప్పుడు 1948లో ఈ బ్యాంకింగ్ ఆపరేషన్స్ని ఆపేయండి అని అన్నారు. 1951లో ఈ కేసు అనేది కోర్టుకు వచ్చింది. 2022 సెప్టెంబర్లోనే దీనికి సంబంధించిన ఫైనల్ తీర్పు అనేది ఇవ్వబడింది. ఇక మీదట ఈ కేసు చెల్లదు. ఎంత? ఏకంగా 72 ఏళ్ళు పట్టిందండి. అలాంటి కేసులు మీకు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. అంటే ఫైల్ చేసినప్పుడు ఉండే జడ్జి గారు, వాదించిన అడ్వకేట్లు వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. ఎంతోమంది జడ్జిలు రిటైర్ అయి ఉంటారు, కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళు రిటైర్ అయి వెళ్ళిపోయి ఉంటారు. ఇవాళ తీర్పు వచ్చింది కాబట్టి వీళ్ళు ఏమన్నారు, 45 డేస్లో మీరు తీర్పు ఇచ్చే తీరాలి. ఇలా నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ కేసును పట్టుకొని అలా వేలాడుతూ ఉండకూడదు, తీర్పు అనేది ఇచ్చే తీరాలి. ఇప్పుడు అడ్వకేట్లు, జడ్జిలు ఏమంటారు, ఏమండి మాకు క్లారిటీ లేదు, ఇంకా కూడా ఎవిడెన్సులు కావాలి, కాబట్టి మళ్ళీ మేము వాయిదా వేసాము, ఇలా చేయడం వల్ల న్యాయము ఎప్పుడు గెలుస్తుంది అని చెప్పి మనం చెప్తున్నాం కదా. ఆ ప్రక్రియ ఇవాళ ఇక్కడ ఉండదు కదా అని అంటే ఇది ఎలా? సో ఇప్పుడు మీరు ఎంత సైంటిఫిక్గా, ఎంత పర్ఫెక్ట్గా ఆ కేసును చూస్తున్నారు అంటే ఏళ్ల తరబడి మీరు ఆ కేసును పట్టుకొని వేలాడలేరండి. ఇది వీళ్ళు తీసుకొచ్చిన మార్పు. కానీ ఇది ఇలా కుదరదు కదా. మీకు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ల పాటు నడుస్తున్న కేసులు ఇవాళ కూడా ఉన్నప్పుడు ఏంటి, పూర్తిగా విచారణ అయిపోయి ఉంటుంది. అయినా కూడా తీర్పు ఇవ్వడానికి జడ్జి గారు ఆలోచిస్తూ ఇంకా కూడా కొంత ఎవిడెన్సులు తీసుకురండి అని చెప్పి వాయిదాలు వేసిన పరిస్థితి ఉంది. అలాంటిది ఇక మీదట చెల్లదు అని చెప్పి మీరు చెప్తున్నారు అంటే ఇది కుదురుతుందా? అంటే ఇలాంటి మార్పులు రేపు భారత్ యొక్క భవిష్యత్తునే పూర్తిగా మార్చి వేసే అవకాశం. ఇప్పుడు సిఆర్పిసి అంటారు, అంటే భారతీయ నాగరిక సంరక్ష సంహిత అని అంటారు. ఇప్పుడు దీన్ని తీసుకున్నారనుకోండి, ఇందులో మీకు ఎలాంటి మార్పులు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ క్రిమినల్ కేసులు, ఇప్పుడు ఒక కరుడు గట్టిన నేరగాడండి, ఇతనిని తీసుకువస్తున్నప్పుడు మీరు హ్యాండ్ కఫ్స్ అనేది వెయ్యాలి. మిగతా ఎవరికి అవసరం లేదు. కోర్టుకి తీసుకొస్తున్నప్పుడు ఎవరికి మీరు హ్యాండ్ కఫ్స్ వేస్తారు, ఇలాంటి కరుడు గట్టిన నేరగాడుకి మాత్రమే. ఎందుకు అంటే ఇతను నేరము చేసాడా లేదా అనడానికి మీకు అక్కడ కోర్టు ప్రూవ్ చేయాలి. కాబట్టి ఒక మామూలు వ్యక్తి ఇతని తప్పు చేశాడని చెప్పి పోలీసులు చెప్పారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఇతని కోర్టుకి తీసుకొచ్చారు. ఈ టైంలో ఇతనికి హ్యాండ్ కఫ్స్ వేసి ఇతను నేరగాడే అని చెప్పి మీరు చెప్పలేరు. అన్లెస్ కంటిన్యూస్గా క్రైమ్స్ చేస్తున్నాడు, చాలా చాలా భయంకరమైన ఘోరమైన నేరగాడు, వాడికి మాత్రమే ఇలాగ హ్యాండ్ కఫ్స్ వెయ్యాలి అని చెప్పి వీళ్ళు చెప్పారు. సో ప్రూవ్ అవ్వని వరకు కూడా ఇతను నేరగాడు కాదు. అలాగే మీరు చూసారనుకోండి, పోలీస్ కస్టడీ 15 డేస్ అంటారు, కానీ ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, 60 రోజుల దాకా కూడా పోలీస్ కస్టడీ కోరవచ్చు. మీకు ఉన్నత అధికారులను కూడా మీకు ఇందులోకి తీసుకురావచ్చు. అంటే ఉన్నత అధికారి మీద కూడా మీరు యాక్షన్ తీసుకొని అతన్ని శిక్షించవచ్చు. అలాగే ఇంకొకటి భారతీయ సాక్ష్య అధినియం, BSA అని అంటారు. సో ఇందులో కూడా వీళ్ళు అంటే ఈ 3 చట్టాల్లో వీళ్ళు తీసుకొచ్చిన మార్పులు 50% ఓకే, వెరీ గుడ్ అంటున్నారు, 50% కుదరదండి అని చెప్పి భారత్ అంతా కూడా జడ్జిలు, అడ్వకేట్లు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ చాలా పెద్ద పోరాటాలు చేస్తున్నారు. మరి ఈ వార్తలు మీ దాకా వచ్చాయా? మన న్యాయపరమైన విషయాలలో పెను మార్పులు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. స్టేట్ గవర్నమెంట్స్ ఏమంటున్నారు, మమ్మల్ని సంప్రదించాలి కదా, మమ్మల్ని అడగాలి కదా, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైన చట్టము ఉంటుంది కదా, అక్కడ సమస్యలు వేరేలా ఉంటాయి కదా, మరి మీరు ఎందుకు మమ్మల్ని సంప్రదించలేదని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి ఈ 3 చట్టాలలో తీసుకువచ్చిన మార్పులను మీరు గమనించారా? మీ వరకు కూడా ఈ విషయాలు వచ్చాయా? ఇంకా కూడా ఇందులో వాదోపవాదాలు జరుగుతున్నాయంటే అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది? మీరు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.